ప్రియమైన దేవుని పిల్లారా, ఒక 2 నిమిషాలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గూర్చి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి క్రైస్తవుని హృదయాలలో ఆందోళన కలిగించే ఒక దుర్ఘటన మనందరికీ కూడా తెలిసినదే. 25వ తేదీన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త వినగానే క్రైస్తవ్యమంతా కూడా భయాందోళనకు గురైపోయింది. అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అన్న విషయాలపై ప్రభుత్వాలన్నీ కూడా నిఘా వ్యవస్థతో పరిశీలన నేటికి చేస్తూనే ఉన్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మంచి దైవజనుడు ఎంతో మందిని తన వాక్కుల చేత దేవుని కొరకు నిలబెట్టగలిగే సమర్థవంతమైన ధైర్యశాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆకాంక్షతో తన సొంత ప్రాంతాన్ని విడిచి దేవుని మాటలను ప్రకటించుటకు, దేవుని కొరకు గొప్పగా నిలబడుటకు ఎన్నో త్యాగాలు, సాహసాలు, దాతృత్వాలు చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు క్రైస్తవ లోకానికి, ఈ భూమండలానికి దూరం అవ్వటం చాలా విచారకరమైన సంఘటన. ఆయన మరణ వార్త వినగానే చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఇది నిజమా, అబద్ధమా? దేవుని పిల్లారా, దూరంగా ఉంటున్న మనకే ఇంత బాధకరమైనప్పుడు వారి కుటుంబానికి ఎంతో బాధ, దుఃఖం, ఆందోళన వారి కుటుంబానికి సంభవించింది. నిన్నటి దినాన పోస్ట్ మార్టం జరిగింది. ఈ రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో సమాధి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా వారి భార్య పిల్లలు, వారి బంధువులు, వారి స్నేహితులు ఎందరో మాట్లాడుతున్నప్పుడు చాలా దుఃఖం అనిపించిందండి. 46 సంవత్సరాలు వయసు కలిగినటువంటి దైవజనుడు తన కుటుంబాన్ని విడిచి వెళ్ళటం, తన కుటుంబం ఎంతో దుఃఖ శోకములోనికి మునిగింది గనుక వారందరి నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటలు ప్రకటించటానికి వెళ్తున్నప్పుడు జరిగినటువంటి పరిణామం 25వ తేదీ నుండి ఈరోజు వరకు కూడా ఇంకా వార్తలు కొనసాగుతూనే ఉన్నాయండి. ఏది జరిగిందో అది మనకైతే తెలీదు, కానీ సమస్తమును నిఘా వ్యవస్థతో చూస్తున్నటువంటి ఆ పరలోకమందున తండ్రికి తెలుస్తూ ఆయన చూచుచున్న దేవుడు. అది మానవుల ద్వారా జరిగిన మరణకాండ, లేదా తనకు తానే స్వయంకృతంగా ప్రమాదంలో త్రొట్టిల్లి మరణించాడన్నది అది మానవులుగా మనకైతే తెలియదు, కానీ సమస్తము తన కళ్ళతో చూస్తున్న ఆ తండ్రికి తెలుసు గనుక ఏదేమైనప్పటికీ వారి కుటుంబం అంతా దుఃఖ శోకంలో మునిగిపోయింది గనుక వారి కుటుంబం కోసం మనం అందరం కూడా ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న మనం ఆయన మరణ వార్త విన్న తరువాత సంఘంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక 2 నిమిషాలు వారి కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ వ్యక్తిగతంగా మోకరించగలిగిన వారు మోకరించగలిగితే అందరం కూడా ప్రార్థన చేద్దాం. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి నిమిత్తం, ఆయన విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబం నిమిత్తం మనం అందరం కూడా ఒక్కసారి ప్రార్థన చేద్దామండి. ఎంతో మంచి సేవలు అందించినటువంటి దైవజనుడు, దేవుని మాటలు ప్రకటించటానికి వెళ్తున్నటువంటి సేవకుడు,
ఏం జరిగిందో అది దేవునికి మాత్రమే తెలుసు కనుక ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి ఉన్న దుఃఖం, బాధ, ఆవేదన ఎవరు ఎన్ని మాట్లాడినా తీర్చలేరు కనుక బాధలలో నెమ్మది కలిగించేది, ఆపదలలో ఆదుకునేది కేవలం దేవుడు మాత్రమే. గనుక ఆ దేవునికి మనమందరం కూడా సంఘంగా విజ్ఞాపన చేద్దాం.